హలో సోల్జర్స్, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఫ్యూచర్స్ చార్ట్ కావాలి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఏ చార్ట్స్ యూజ్ చేయాలి, దాంతోపాటు ఏ డేటాస్ పర్చేస్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది ఈ వీడియో వచ్చేసి. నేను 4XA చేస్తాను బ్రో, నాకు ఇది అవసరం లేదని అంటే నువ్వు దీన్ని స్కిప్ చేయొచ్చు. లేదు ఫ్యూచర్స్ చేయాలి అని అంటే దీన్ని కన్సిడరేషన్లో ఉంచుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ మన ఇండియన్ మార్కెట్స్ లా ఉండవు, అంత చెత్తగా ఉండవు. ఇది చాలా చాలా క్లీన్గా ఉంటుంది. యూఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ వెరీ ప్రిసైజ్గా ఉంటుంది, పిన్ టు పిన్ ఉంటుంది. మన ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్ వచ్చేసి అది రోతగా ఉంటుంది లిటరల్గా. నాకైతే అసలు మైండ్ పోతుంది. నేను 2022లోనే రిలీజ్ అయ్యా దీంట్లో చేస్తే ఇంకా అస్సామే ఇంక ఇండియన్ మార్కెట్స్లో చేస్తే అని. ఇప్పుడు రీసెంట్గా మన వాళ్ళంతా ఇంకా నేను చేయలేను, ఇంక మనకొద్దు అని చెప్పి ఐ క్విట్ ఇండియన్ మార్కెట్స్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. స్టాక్ ఆప్షన్స్ మీద ఏమన్నా ఫోకస్ చేస్తారా, లేకపోతే క్యాష్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తారా, ఇంకా మనకి తెలియదు. వాటికన్నా ఇది చాలా 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 బెస్ట్, అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. బై నొక్కిన దగ్గరే కదా బై అవ్వాలి, మన స్టాప్ లాస్ పెట్టిన దగ్గరే స్టాప్ లాస్ అవ్వాలి. ఇన్ని పాయింట్స్ మూవ్ అయితే అన్ని పాయింట్స్ మనకి రావాలి. ఇదే కదా లాజికల్గా. యాజ్ ఎ ట్రేడర్గా బై అండ్ సెల్ కొడితే మనం బై చేసే దగ్గరే బై అవ్వాలి, సెల్ చేసిన దగ్గర సెల్ అవ్వాలి. నీకు ఆప్షన్స్లో అలా ఉండదు, స్లిప్పేజ్ అనేది ఉంటుంది అక్కడ. ప్లస్ టీటా డీకే తినేస్తుంది. 4Xలో కొంచెం స్లిప్పేజ్ ఉన్నా దాన్ని మనం బేర్ చేయొచ్చు, మినిమల్ స్లిప్పేజ్. కానీ ఫ్యూచర్స్లో వచ్చేసి అలాగేముండదు. నువ్వు స్టాప్ లాస్ పెట్టావంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆడే కూర్చో ఉంటుంది, లేకపోతే టార్గెట్ పెట్టావంటే కరెక్ట్గా ఆడే ఉంటుంది. నువ్వు టార్గెట్ ఒక దగ్గర పెడితే నీకు దాని దగ్గరికి వెళ్తుంటానే టార్గెట్ ఇచ్చడం, లేకపోతే స్టాప్ లాస్ ఒక దగ్గర పెడితే స్టాప్ లాస్ దగ్గరికి రాగానే స్టాప్ లాస్ ఇచ్చేయడం. ఇవన్నీ అయితే నేను చాలా ఫేస్ చేస్తున్నాను, చాలా ఫెడ్అప్ అయిపోయాను వాటితో. ఇలాంటి కథలే ఉండవు దీంట్లో, డీసెంట్గా ఉంటుంది. సో అందుకే టైటిల్ చూశారు కదా, ఇది నేను చెప్పే టైటిల్ కాదు, నా ఓన్గా నేను క్రియేట్ చేసిన టైటిల్ కాదు ఇది. ఐసీటీ నోట్తోనే ఐసీటీ మావే చెప్తాడు, ఫ్యూచర్ మార్కెట్స్ ఆర్ జెంటిల్మెన్స్ మార్కెట్ అనేసి. ఊరికే చెప్పరు కదా. సో ఐసీటీఏ చెప్పాడంటే దానికి ఏదో బిహైండ్ ద రీజన్ ఉంటుంది కదా. మీ ప్రొఫైల్ ఓపెన్ చేయండి, ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా? లేకపోతే డైరెక్ట్ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళిపోయినా పేజ్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినా మీకు వస్తుంది. దాంట్లో వచ్చేసి మీరు ఏ ప్లాన్ తీసుకోవాలి అని అంటే, నన్ను అడిగితే నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. సో నువ్వు టాప్ ప్లాన్కి వెళ్ళిపోవచ్చు. ఇది నా పర్సనల్ యూజేజ్కి ఏంటంటే ఎసెన్షియల్ సరిపోతుంది. సో ఇది సరిపోతుంది, ఎసెన్షియల్ సరిపోతుంది. మరీ టూ మచ్ ఆఫ్ నీడ్ ఇదే సరిపోయింది నాకు. నీడ్ ఇంకా నాకు మల్టిపుల్ చార్ట్స్ అవసరం లేదు. సో అది వన్ ఆఫ్ ద రీజన్. లేదు నేను 4X చేసుకుంటా ఉంటాను, దీంట్లో కూడా చేసుకుంటా ఉంటానంటే నెక్స్ట్ అప్గ్రేడ్ ప్లాన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మనకి చార్ట్స్ కూడా ఉంటాయి, దాంట్లో డీటెయిల్గా ఇస్తారు మనకి ఏ చార్ట్స్ ఎన్ని ఉంటాయి అనేసి. ఓకేనా? ఇది మీ ఆప్షనల్. మంత్లీ మీరు ప్లస్ అని ఉంటుంది, ప్రీమియం ఉంటుంది, ఎసెన్షియల్ ఉంటుంది. ఓకేనా? ఇది బేసిక్ ప్లాన్ అనుకోండి. ఓకేనా? సో ఇది నాకైతే సరిపోయింది, ఇంతకుమించి నాకు నెసెసిటీ కూడా లేదు, అంతకుమించి అవసరం కూడా లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఓన్లీ ఎన్క్యూ మాత్రం చూస్తాను, నాకు ఎన్క్యూకి సంబంధించిన చార్ట్స్ మాత్రం నేను చూస్తున్నాను. అలా కాకుండా నేను మల్టిపుల్ చార్ట్స్ చూడాలి అని అంటే నాకు ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో దీనికి వచ్చేసి మంత్లీ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఇంత పడుతుంది. ప్రతి మంత్ ఆటోమేటిక్గా ఇది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఓకేనా? మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్ టైం డేటా మార్కెట్ ఉంది కదా. వన్స్ నువ్వు ఈ ఎసెన్షియల్ ప్లాన్ తీసుకున్నాక నీకు రియల్ టైం డేటా కావాలి. ఇది 2 దగ్గర నుంచి వస్తుంది. ఒకటి వచ్చేసి నువ్వు పర్చేస్ చేయాలి, లేదంటే ఫ్యూచర్స్ ఫండెడ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, వాటిని పర్చేస్ చేస్తే వాళ్ళు నీకు డేటా ఇస్తారు. ఆ డేటాని తీసుకొచ్చి దీనికి లింక్ చేసావంటే నీకు అక్కడి నుంచి డేటా వస్తుంది. లేదు నాకు దీంట్లోనే డేటా కావాలంటే దీంట్లో పర్చేస్ చేసుకోవచ్చు. 2 టైప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అది మీ పర్సనల్ చాయిస్, అది ఇండివిజువల్ చాయిస్. సో ఇది వచ్చేసి మనం సిఎంఈ డేటా కొనుక్కుంటాం, చికాగో మర్చెంటల్ ఎక్స్చేంజ్. ఇది మాత్రం తీసుకోండి, మీకు ఇంకా మిగతా పైన ఏం తీసుకోవద్దు. నేను స్టార్టింగ్లో నాకు తెలియక నేను ఏది పడితే అది తీసుకున్నాను. ఓకేనా? సో ఇది సరిపోతుంది, ఈ డేటా సరిపోతుంది. సో దీనికి వచ్చేసి మంత్లీ పేమెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 700. ఇది వితౌట్ ట్యాక్స్. ట్యాక్స్తో పాటు ఇది చాలా ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది దీనికి, అదేందో నాకు అర్థం కాదు. దీనికి చాలా ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్తో పాటు అయితే ఇంకొక ఎక్స్ట్రా ఒక 300 దాకా పెట్టుకోవాల్సి వస్తుంది అనుకుంటా. సో అప్రాక్స్గా 2500 పర్ మంత్ అవుతుంది, ఓన్లీ నువ్వు చార్ట్ చూసేదానికి మాత్రమే. సో ఇట్స్ ఎక్స్పెన్సివ్, కాకపోతే అది మ్యాండేటరీ, అది నెసెసిటీ. కాకపోతే ఇది మినిమం రిక్వైర్మెంట్ లాగా అయిపోయింది ఇది. సో మినిమం రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఎన్ఏఎస్ 100 ఉంది కదా, ఒకసారి చూద్దాం, ఉండే చార్ట్లో చూద్దాం. సో ప్రస్తుతానికి ఉన్నది ఇది వచ్చేసి ఎన్క్యూ చార్ట్. ఓకేనా? నువ్వు ఎన్క్యూ అని కొట్టంగానే వచ్చేస్తుంది ఇలాగా. సో
ఇదన్నా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే నువ్వు మైక్రో యాడ్ చేసుకోవాలనుకుంటే ఎంఎన్‌క్యూ అని కొట్టావంటే ఎంఎన్‌క్యూ కొట్టావంటే నీకిలా వచ్చేస్తది. ఇక్కడ హెచ్ అని కనిపిస్తుంది కదా! అదొచ్చేసి మార్చ్ కాంట్రాక్ట్, ఎం వచ్చేసి జూన్ కాంట్రాక్ట్, యూ వచ్చేసి సెప్టెంబర్, జెడ్ వచ్చేసి డిసెంబర్. సో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2025లో ఇలాగా, దాని అప్‌కమింగ్ ఇయర్‌లో 2026లో మళ్ళీ అదే రిపీట్ అవుతది. ఇప్పుడు ఇక్కడ మార్చ్ అని ఉంది కదా! మిడ్ పాయింట్ తర్వాత డేట్ వస్తది కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 15 పైన. అప్పుడు మీరు జూన్ కాంట్రాక్ట్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. మీకు అర్థమైపోతది. ఆ చార్ట్ ఓపెన్ చేసి చూసేటప్పుడు. మధ్య మధ్యలో గ్యాప్స్ ఎక్కువ వస్తుంటాయి. అంత క్లీన్‌గా ఉండదు. అప్పుడే మీకు అర్థమైపోద్ది. లేదంటే వాల్యూమ్స్ చెక్ చేసుకోవచ్చు. మార్చ్ కాంట్రాక్ట్‌లో ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయా? జూన్ కాంట్రాక్ట్‌లో ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయా అని. ఆ పర్టిక్యులర్ మంత్‌లో, మార్చ్ మంత్‌లో. అప్పుడు మీకొచ్చేసి డిఫరెన్స్ అర్థమవుతది. మార్చ్ కన్నా జూన్‌లో ఎక్కువ వాల్యూమ్స్ ఉంటే హ్యాపీగా దీంట్లోకెళ్ళిపోవచ్చు. సో, ఇదేంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్టిక్యులర్ పాయింట్ వచ్చేసి నీకు చార్ట్ లేకుండా ఉంటే డౌటే వస్తది. నీకు వన్స్ నువ్వు చార్ట్ పర్చేస్ చేసి నువ్వు చేసేటప్పుడు ఈ పాయింట్ అనేది నీకు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు నీకు అర్థమవుతది. నేనేం చెప్తున్నాననేసి. ఓకేనా? ఇది మీకు అర్థం కాకపోయినా ఈ కొంచెం పాయింట్ మీరు దాన్ని స్కిప్ చేయండి. వన్స్ మీరు చార్ట్ పర్చేస్ చేసి మీకు ఆ మార్చ్ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే పాయింట్ వస్తది కదా! మార్చ్ గాని, జూన్ గాని, సెప్టెంబర్ గాని, డిసెంబర్ గాని ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో మీకది యూజ్ అవుతది. ఓకే. ఒకవేళ బ్రో నాకు ప్రస్తుతానికి నేను డబ్బులు పెట్టుకోలేను. ఇదంతా కాదు. ఫ్రీగా ఉండేది నాకేమైనా చెప్పు అనంటే ఎన్ఎస్ 100. సో, ఇదేందంటే మిమిక్ చేస్తది. ఎగ్జాక్ట్‌గా అయితే ఉండదు. పిన్ టు పిన్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూసారంటే చూడండి. ఈ డేటా చూసారంటే మనకి మల్టిపుల్ బ్రోకర్స్ నుంచి వస్తుంది. అదే ఎంఎన్‌క్యూ అని కొట్టామనుకో నీకు ఒకటే బ్రోకర్. ఓన్లీ సీఎంఈ. ఎక్కడన్నా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడన్నా సరే ఉండనివ్వు. ఈ ఫ్యూచర్స్ చార్ట్ చూస్తున్నారంటే ఒక్కటే ప్రైస్ అయితే చూస్తుంటారు. దీంట్లో మ్యానిప్యులేషన్ చేసేదానికి అంటే ప్రైస్‌ని మ్యానిప్యులేషన్ చేసేదానికి కుదరదు. మామూలు ఫోరెక్స్ గాని లేకపోతే మిగతా ఏ అసెట్ క్లాస్ తీసుకున్నా వాళ్ళు దాన్ని మ్యానిప్యులేట్ చేసేదానికి అవకాశం ఎక్కువుంటది. ఎందుకంటే డిఫరెంట్ బ్రోకర్స్ ఉంటారు గదా! వాళ్ళు డిఫరెంట్ లెవెల్స్‌ని ప్రొజెక్ట్ చేస్తారు. అప్పుడు మీకేంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఫార్మ్ అవుతది. కన్‌ఫ్యూజన్ అని చెప్పను గానీ ప్రెసిషన్ అయితే దెబ్బతింటది కొంచెం. సో, ఆ ప్రెసిషన్ దెబ్బతినకుండా క్లీన్‌గా పిన్ టు పిన్ ఉండాలి అనంటే నాకు తెలిసినంత వరకు ఇదొక్కటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చాయిస్. దీంట్లో లిక్విడిటీ ఎక్కువుంటది. వాలటిలిటీ ఎక్కువుంటది. ప్రైస్ యాక్షన్ చాలా బ్యూటిఫుల్‌గా, పర్ఫెక్ట్‌గా రెస్పెక్ట్ ఇస్తది. చాలా బాగా వర్క్ అవుతది. నీకిది ఒక్క చార్ట్ చాలు. హ్యాపీగా నువ్వు మనీ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. మల్టిపుల్ చార్ట్స్ అవసరం లేదు. మల్టిపుల్ చార్ట్స్ ఇన్ ద సెన్స్ మల్టిపుల్ మార్కెట్స్ అర్థమవుతుందా? అంటే ఫోరెక్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు అన్నీ చూడబల్లేదు. మీరు ఒకసారెళ్ళేసి ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ అనే ఒక ప్లే లిస్ట్ ఉంటది. దాంట్లో చూడండి. కరెక్ట్‌గా నేను ఏదైనా క్యాండిల్ కింద పెట్టానంటే ఆడికొస్తేనే స్టాప్ లాస్ కానీ లేకపోతే ప్రాఫిట్ కానీ ఇస్తది. ముందుగానే దాని దగ్గరికెళ్తుంటే వచ్చేయడం, ఆ స్లిప్పేజ్ అవేముండవు. చాలా బావుంటది. దీన్ని ఎఫ్ఎక్స్‌లో గూడా మనం ట్రేడ్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన దగ్గర ఎఫ్ఎక్స్ ఫండెడ్ అకౌంట్ ఉందనుకో. దాంట్లో కూడా మనం ట్రేడ్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్ ఫండెడ్ అకౌంట్‌లో చేసుకోవచ్చు. ఎఫ్ఎక్స్‌లో చేసుకోవచ్చు. రెండిట్లో చేసుకోవచ్చు. అర్రె! ఇప్పుడు నాకు ఎఫ్ఎక్స్ అకౌంటే ఉంది. ఎఫ్ఎక్స్‌లో ఫ్యూచర్స్ ఉంటదా లేదా అని. ఫ్యూచర్స్ కూడా ఉంటది. చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది మనకి ఒక గుడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు. బిజినెస్ చేస్తున్నాం అనుకో. ఆ బిజినెస్‌కి మినిమల్ మెయింటెనెన్స్ అనేది ఉంటది కదా! ఏ బిజినెస్ తీసుకున్నా ఉంటది. షాప్ తీసుకున్నా ఉంటది. ఆ షాప్‌కి నువ్వు రెంట్ పే చేయాలి. లేదా ఆ షాప్ నీ ఓన్ అయితే నువ్వు కరెంట్ బిల్ పే చేయాలి. వర్కర్స్‌కి మనీ ఇవ్వాలి. సో, అదే మైండ్ సెట్‌లో పెట్టుకోండి. దీనికేంటంటే మినిమమ్ దీనికి ఒక 2500 మెయింటెనెన్స్‌కి అవుతది. అర్థమవుతుందా? ఇది ఒక బిజినెస్ ఇది. ఇది గ్యాంబ్లింగ్ గాదు గదా! సో, ఈ బిజినెస్‌ని మనం మెయింటైన్ చేసేదానికి మంత్లీ ఇంతవుతది. సో, మీరైతే దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోండి. ఫ్యూచర్ మార్కెట్ అనేది మనకి ఫ్యూచర్ ఇస్తది. ఫ్యూచర్ ఇస్తది అనంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేదానికి ఇది హైలీ ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని మార్కెట్స్‌లో ట్రేడ్ చేస్తేనే మనం డబ్బులు సంపాదిస్తాము అనే థాట్ ప్రాసెస్‌ని తీసేసేయండి. అన్ని మార్కెట్స్‌లో చేసి మనం ఓవర్ స్ట్రెస్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒకటే మార్కెట్, ఒకటే సెషన్, ఒకటే ట్రేడ్ పర్ డే లేకపోతే 2 ట్రేడ్స్ మ్యాక్స్. డన్ ఫర్ ద డే. ఆ రోజు చాలు. ఒక మంత్‌కి యావరేజ్‌గా ఒక 8 ట్రేడ్స్ మీరు పాజిటివ్ నెట్‌లో మీరు క్లోజ్ చేసుకున్నా, చాలా మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యేదానికి హైలీ ఛాన్సెస్ ఉంటాయి. నెలకి 20, 30 ట్రేడ్స్ చేస్తే మాత్రమే నేను ప్రాఫిటబులా అంటే కాదు. నెలకి ఒక 8 ట్రేడ్‌లు నువ్వు పాజిటివ్ నెట్‌లో క్లోజ్ చేసుకున్నా లైఫ్ చాలా బావుంటది. అర్థమవుతుందా? సో, అది మ్యాటర్. సో, దట్స్ ఇట్ సోల్జర్స్. మరొక వీడియోలో మరికొన్ని పాయింట్స్‌తో కుక్ చేద్దాం. అంటిల్ దెన్ బీ సేఫ్.